డైలీ చాలామందిని చూస్తుంటాం, చాలామందితో మాట్లాడతాం. మనలోనే ఒక కామన్ పర్సన్లా ఉంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక పర్సన్ మనుషులని దారుణంగా హింసించి చంపేవాడు. అలా చంపుతూ ఒక సాడిస్టిక్ హ్యాపీనెస్ పొందేవాడు. అతని పేరు డెనిస్ రాడర్, ఏకేఏ బీటీకే కిల్లర్. డెనిస్ ఆల్మోస్ట్ 30 years ఇలా మనుషుల్ని టార్చర్ చేసి చంపుతూ ప్లెజర్ పొందాడు, అది కూడా బయటపడకుండా. ఈ వీడియోలో ఈ డెనిస్ రాడర్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. విచిటా, కాన్సాస్ అనే ఒక విలేజ్లో డెనిస్ తన వైఫ్ అండ్ డాటర్తో ఉండేవాడు. డెనిస్ స్టార్టింగ్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుండే, బట్ ఇతను ఒక సైకోపాత్లా మారడానికి రీజన్ ఏమై ఉంటుంది? నిజానికి డెనిస్ ఎప్పుడూ నార్మల్గా లేడు. అతను ఒక మంచివాడిలా మాస్క్ వేసుకొని చేసే డార్క్ ఫ్యాంటసీస్ డార్క్లోనే ఉండిపోయేవి. January 15, 1974 ఒటెరా ఫ్యామిలీకి చెందిన 4 members, జోసెఫ్, అతని వైఫ్ జూలీ ఒటెరా అండ్ చిల్డ్రన్ జోసెఫ్ జూనియర్ అండ్ జోసెఫైన్, వీళ్ళని దారుణంగా టార్చర్ చేసి చంపాడు. వాళ్ళని ఎలా చంపాడో తెలిస్తే మీ వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. స్టార్టింగ్లో అన్నట్టు ఇతన్ని బీటీకే కిల్లర్ అంటారు. దట్ మీన్స్ బైండ్, టార్చర్ అండ్ కిల్. అంటే వాళ్ళని కట్టేసి టార్చర్ చేసి చంపుతాడు. ఒటెరా ఫ్యామిలీని చంపిన విధానం చూసి పోలీస్ వాళ్ళకు కూడా ఏం అర్థం కాని సిచ్యువేషన్. క్రైమ్ సీన్కి వచ్చేసరికి ఆ నలుగురు కట్టేసి ఉన్నారు. బాడీ మొత్తం నైఫ్తో కోసిన మార్క్స్, ఫుల్ ఆఫ్ బ్లడ్, ఆల్సో సెమెన్ శాంపుల్ కూడా ఉంది. బట్ రేప్ జరగలేదు అండ్ హీ లెఫ్ట్ నో క్లూస్. బేసిక్గా ఈ డెనిస్ అనే సైకో కిల్లర్ ఒక హౌస్ని టార్గెట్ చేస్తాడు. ఫస్ట్ టార్గెట్ చేసి ఆ ఇంటిని కొన్ని రోజుల దాకా అబ్జర్వ్ చేస్తాడు. అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఎంతమంది ఉంటారు, ఏం చేస్తుంటారు, ఎప్పుడు బయటికి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఇంటికి వస్తారు అని. తర్వాత ఇంట్లోకి వెళ్ళే దారి చూసుకొని లోపలికి వెళ్తాడు. అప్పట్లో మొత్తం ల్యాండ్లైన్సే కాబట్టి టెలిఫోన్ వైర్స్ అన్ని కట్ చేసేస్తుండే. ఇంట్లో వాళ్ళని గన్తో బెదిరించి ఒక రోప్తో ఆర్ టేప్తో వాళ్ళని కట్టిపడేసి వాళ్ళ ఫేస్కి ఒక మాస్క్ లాంటిది పెట్టేవాడు. ఆ తర్వాత అతని దగ్గర ఉన్న కొన్ని టార్చర్ టూల్స్తో మెల్లగా బాడీని కోస్తూ సాడిస్టిక్ ప్లెజర్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ విక్టిమ్స్ అలా ఫుల్ ఆఫ్ బ్లడ్ అయిపోయి నియర్ టు డెత్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సైకో కిల్లర్ వాళ్ళని చూస్తూ మాస్టర్ బెడ్ చేసుకుంటాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. అలా మనుషులు ఫుల్ ఆఫ్ బ్లడ్తో నేకెడ్గా ఉన్నప్పుడు మాస్టర్ బెడ్ చేసుకుంటాడు. ఇది అతనికి ఉన్న వింత అండ్ వైల్డ్ ఫ్యాంటసీ. ఇలా ఇతను 1974 నుండి 1991 వరకు చాలా మర్డర్స్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత పోలీస్ అండ్ మీడియాకి లెటర్స్ పంపి మరీ ఛాలెంజ్ చేసేవాడు. ప్రతి సైకో కిల్లర్కి ఒక ఫార్మాట్, ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. అలా ఇతనికి ఆ లెటర్స్ కింద ఒక సిగ్నేచర్ పెట్టడం ఒక ఫార్మాట్. ఆ సిగ్నేచర్ బీటీకే, బట్ అది రిప్రజెంట్ చేసేది కొంచెం డార్క్ ఉంటుంది. ఇమేజ్లో మీరు చూడొచ్చు. ఇలా చాలా క్రైమ్స్ జరగడంతో పోలీస్ మొత్తం హై అలర్ట్ అయ్యారు అండ్ ఈ సైకో కిల్లర్ కోసం టూ మచ్ ఎఫర్ట్తో ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి సైకో కిల్లర్ అటెన్షన్, పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మన థ్రిల్లర్ జోన్ మూవీస్లో లాగా. అలాగే ఈ డెనిస్ కూడా పోలీస్కి, మీడియాకి ఛాలెంజ్ చేస్తూ మర్డర్స్ చేసేవాడు. అలా అతను చేసిన తప్పే అతన్ని పట్టించింది. క్రైమ్ చేశాక విచిటా టెలివిజన్ స్టేషన్ కాకే అనే మీడియా ఛానల్కి లెటర్స్ రాసేవాడు. క్రైమ్ చేసింది నేనే, నన్ను బీటీకే కిల్లర్ అని పిలవమని చెప్తూ. అలా ఒకసారి లెటర్తో పాటు ఒక ఫ్లాపీ డిస్క్ కూడా ఆ మీడియా ఛానల్కి పంపాడు. 1990sలో ఫ్లాపీ డిస్క్ని ట్రేస్ చేసే టెక్నాలజీ లేదు, బట్ 2005లో అది పాసిబుల్. అలా ఆ ఫ్లాపీ డిస్క్ని ట్రేస్ చేస్తే అది ఒక చర్చ్ నుండి వస్తుంది అని తెలిసింది. పోలీసులు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసే టైంలో డెనిస్ అక్కడే ఉన్నాడు అండ్ దొరికిపోయాడు. డెనిస్ తను 10 killings చేశాను అని కోర్టులో కన్ఫెస్ చేశాడు. అతనికి 10 consecutive లైఫ్ సెంటెన్సెస్, 10 యావజ్జీవ కారాగార శిక్షలు విధించబడ్డాయి. అతన్ని ఎల్డోరాడో కరెక్షనల్ ఫెసిలిటీ అనే ప్రిజన్లో ఉంచారు. అది హై సెక్యూరిటీ ప్రిజన్ కాన్సాస్లో. అండ్ ఈ సైకో కిల్లర్ ప్రిజన్లో ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా టెరిఫైయింగ్ విషయం ఏంటి అంటే ఇతను ఒకప్పుడు చేసిన మర్డర్స్ ఇతను జైల్లో ఉన్నప్పుడు కూడా బయటపడ్డాయి. ఇది బీటీకే కిల్లర్ యొక్క స్టోరీ. ఈ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.